హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నవి ఒక పావు కిలో ఉంటాయండి. ఇవి ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్ 2, కరివేపాకు 2 రెమ్మలు, టమాటో 2, పచ్చిమిర్చి 2, ఉప్పు రుచికి సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ అంటించుకుని ఆయిల్ వేసుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామండి. ముందుగా పచ్చిమిరపకాయ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుని ఇది మనకు కొంచెం లైట్గా మగ్గాలండి. ఇది వచ్చిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదండి. ఇది మొత్తం ఒకసారి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇప్పుడు ఇలాగా ఈ విధంగా వేగిన తర్వాత ఇంకొంచెం వేగినా పర్వాలేదండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు యాడ్ చేద్దాం. ఈ మష్రూమ్స్లో ఉండే విటమిన్ డి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇది ఇలా ఇంకొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం మష్రూమ్స్ యాడ్ చేద్దాం. ఉప్పు అలాగే కారం కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది సాఫ్ట్గా కుక్ అవుద్దండి. సాఫ్ట్గా కుక్ అయ్యాక మనం మష్రూమ్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత మష్రూమ్స్ శుభ్రం చేసుకుని వాటర్లో వేసుకోవాలండి, లేదంటే మనకి బ్లాక్ కలర్ వస్తాయి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా మష్రూమ్స్లో ఉండే వాటర్ ఇలా వస్తుంది కదండి, కొంచెం గ్రేవీతో పాటు ఇలా కొంచెం ఈ వాటర్తో ఈ గ్రేవీ ఉడికిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. మనకి మష్రూమ్స్ ఈ వాటర్తో కుక్ అయిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి గ్రేవీ థిక్నెస్ రావడం కోసమని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత పెట్టుకుని. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మనం ఇది కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి, బిర్యానీ రైస్లోకి, అలాగే రోటీలోకి, పుల్కాలోకి, నాన్స్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి ఇది. అంతే, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకొంచెం దగ్గర పడితే పండించుకోవచ్చు. ఈ గ్రేవీ ఉంటే బాగుంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి.